నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. శ్రీవారి భక్తులు ఎంతో భక్తితో ఇష్టంతో స్వీకరించే లడ్డూ ప్రసాదానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టీటీడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీన్ని మరింత రుచికరంగా అందించడం కోసం ఒకప్పుడు లడ్డూ తయారీకి వాడిన నందిని బ్రాండ్ నెయ్యినే తిరిగి వినియోగించాలని నిర్ణయించింది. ఈ విషయమై టీటీడీ అధికారులు ఇటీవల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్తో సంప్రదింపులు జరిపారు. 2024-25కి గాను కేజీ 470 రూపాయల చొప్పున 350 టన్నుల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసేందుకు టెండర్ ఖరారు చేశారు. ఈ మేరకు 2 ట్యాంకర్లలో 20,000 కేజీల నెయ్యి 3 రోజుల క్రితం తిరుమలకు చేరుకుంది. మొదటి లోడ్ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించగా, తిరుమలకు చేరుకున్న నెయ్యి పరీక్ష కోసం నమూనాలను టీటీడీ ల్యాబ్కు పంపింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ధర విషయంలో అంగీకారం కుదరకపోవడంతో గతేడాది సెప్టెంబర్ నుండి నందిని నెయ్యి సరఫరా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం తిరిగి అదే బ్రాండ్ నెయ్యి వాడాలని నిర్ణయించడంతో మళ్లీ సరఫరా మొదలైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత టీటీడీ ఈఓగా శ్యామలారావుని నియమించగా ఆయన లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచడంపై దృష్టి సారించారు. లడ్డూ నాణ్యత, సువాసన లేకపోవడానికి ప్రధాన కారణం నెయ్యిలో నాణ్యత లేకపోవడమని గుర్తించారు. దీంతో నందిని నెయ్యి సరఫరాపై ఆ సంస్థతో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి టీటీడీ రోజుకి 10,000 కేజీల నెయ్యి వినియోగిస్తుంది. ఈ స్థాయిలో క్వాలిటీ నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం నందిని బ్రాండ్కి ఉందని టీటీడీ అధికారులు భావించడంతో మళ్లీ కాంట్రాక్ట్ మొదలైందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. భక్తులందరూ కోరుకున్నట్లుగా ఒకప్పటి శ్రీవారి లడ్డూ ప్రసాదం మళ్ళీ అదే క్వాలిటీతో అందుబాటులోకి వస్తే నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తులకు ఇది శుభవార్త. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.